ప్రైజ్ లార్డ్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో వందనాలు శుభాలు మీకు తెలియపరుస్తూ ఉన్నాం. పిల్లరా, మరి గడిచిన దినమంతా కూడా ప్రభు తన కృపా వాత్సల్యములు భద్రపరుచుకుని క్షేమమును ఆరోగ్యమును ఐశ్వర్యాన్ని అనుగ్రహించి మరి నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించారండి. 2026వ సంవత్సరము 6వ నెల 17వ దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి మరి ఈరోజు దేవుని వాక్యము, నోటి ఫలము చేత మనుషుడు మేలును అనుభవించును. సామెత గ్రంథము 13వ అధ్యాయము 2వ వచనమండి. వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకరమునకు యోగ్యమైనది. మరి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. మరి నోటి ఫలము చేత అంటండి, ఫలము చేత. మనం ఫలం అనగానే ఆశీర్వాదం అని మనం కూడా అనుకుంటాం కదా. మరి గలతీ రాసిన పత్రికలు కూడా ఫలాల గురించి మనం చూస్తూ ఉంటాం కదా. ఫలం అనేటప్పటికి చాలా ఆశీర్వాదకరమైనటువంటిది అని మనం చూస్తాం. కాబట్టి అటువంటి ఆశీర్వాదాలు మనం పొందుకోవటానికి, మేలు పొందుకోవటానికి, మేలుని అనుభవించటానికి మన నోరు కూడా అదుపులో ఉంచుకోవాలని కూడా వాక్యం ద్వారా మనం చూస్తూ ఉంటాం. ఎందుకంటే నోటి ఫలము చేత అంటండి, అంటే నోరు ఫలం ఇస్తుందంట. నోరు కూడా ఆశీర్వాదం ఇస్తుందంట. అంటే మరి మన నోట్లో మరణమును జీవమును ఉంది, మరి శాపమును మరి అలాగనే కలిగి ఉన్నాయి. ఇలాంటి వచనాలు మనలో ఉన్నప్పుడు మరి మనం ఎలా మాట్లాడుతాం అనేది కూడా మనం అర్థం చేసుకుంటుండాలి. మన మాట ద్వారా కూడా మన ఫలం ఉంటుంది. మరి తన నోటిని కాసుకునేవాడు అంటండి, అతడు కాపాడుపడినని కూడా రాయబడింది. నోటిని కాసుకోవాలంట. నోటినంటే కాసుకోవటం అంటే అదుపులో ఉంచుకోవాలంటారు కదా. మరి నోటిని అదుపులో ఉంచుకోవాల్సినటువంటి బాధ్యత మనకు ఉంటుంది. మరి అంటే ఏ విధంగా అయితే మాట్లాడుతున్నాం అన్నది ఆలోచన చేసి మాట్లాడుతూ ఉన్నప్పుడు మరి మనం కూడా ఫలము, మేలును అనుభవిస్తాం అనేది కూడా దేవుని వాక్యం ద్వారా మనం గమనిస్తూ ఉంటాం. ఆ విధంగా మనం మాట్లాడుతున్నటువంటి మాటలు కూడా మరి పరిశుద్ధత కలిగి, మాటల్లో దోషం లేకుండా మరి చూసుకునేటట్లుగా మాట్లాడాలని కూడా లేఖనం సెలవిస్తుంది. ప్రార్థన. మహాపరిశుద్ధుడు, ప్రేమగల తండ్రి, కృపలేసునికి స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభు. దేవానికి వందనాలు తండ్రి ప్రభు. ప్రతి కుటుంబాన్ని కూడా మీరు ఆశించి దీవించండి తండ్రి. దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ప్రభు, నా భారతదేశాన్ని మీరు ఆశించండి, మీ హస్తం తోడుగా ఉంచండి. సరిహద్దులో సైనికులు మంచి వంతు నింపండి. ఆర్మీ బృందానికి అంతటి కూడా మంచి వంతు నింపండి. ప్రభావిగో తండ్రి నాయన, యవనస్తులందరిని బట్టి సందులో ప్రార్థిస్తున్నాం తండ్రి. యువకులు ప్రభావిగో తండ్రి, మరి చెడు మార్గంలో తండ్రి, చెడు పనుల వల్ల వాళ్ళు నశించిపోతున్నారు. ప్రభా, ప్రేమను ముసుగులోంచి త్రాగుడు, పానపరాకు, గంజాయి, డ్రగ్స్ వల్ల ఎంతోమంది ప్రభా ఆరోగ్యాలు పాడు చేసుకుని ప్రభా తండ్రి నాయన దేనస్థితులకి వెళ్ళిపోతున్నారు. వాళ్ళంటూ రక్షించుకోమని ప్రార్థనకి వందనాలు. ఉద్యోగస్తులందరూ కూడా మంచి ఆరోగ్యాలతో నింపండి. వారు చేసిన ఉద్యోగాలు మీరు హస్తం తోడుగా ఉంచి రాకపోకల్లో తండ్రి ప్రభా నీ కాపుదలు ఉంచండి. ప్రభా ఇదిగో తండ్రి నాయన, చదువుకునే బిడ్డలకు మంచి జ్ఞానం ఇచ్చి నడిపించండి తండ్రి. దేవానికి స్తోత్రాలు ప్రభు. మా ప్రయోజకులు కృప దయచేయండి. మా దేశ పాడి పండినందుకు మీరు ఆశించి దీవించమని ప్రార్థించమని స్తోత్రాలు ప్రభు. దాని ప్రభావ మరి ఇదిగో తండ్రి యేసే రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి. మారు మనసు లేని వారు మారు మంది దయచేయండి. దేవా తండ్రి నాయన, వివాహం మిళ్ళకి వివాహం దయచేయండి. గర్భఫలం లేని వారికి గర్భం దయచేయండి. ఆయన గర్భించే సుఖమండిలో దయచేయండి. తల్లి బిడ్డ క్షేమం దయచేయండి. ఈ దినమంతా కూడా విశేషమైన కృపతో నింపి నీ నామానికి మాత్రమే మహిమ తెచ్చుకోండి. యేసు నామమున తండ్రి. ఆమేన్, ఆమేన్.